నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశంలో ముఖం చాటేసిన వర్షాలతో నేలలో తేమ హరించుకుపోయినందున రబీ వేరుశెనగ సేద్యం ప్రభావితమైంది. అయితే గడిచిన 3-4 ఖరీఫ్ సీజన్తో పాటు రబీ గ్రీష్మకాలం సేద్యం కోసం ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో శరవేగంతో వృద్ధి చెందుతోంది. ఈ సరుకు దక్షిణాది రాష్ట్రాలతో దేశంలోని పలు రాష్ట్రాలకు అవుతున్నది. ప్రస్తుత రబీ సీజన్ కోసం డిసెంబర్ వరకు దేశంలో వేరుశెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2.74 లక్ష హెక్టార్ల నుండి 54,000 హెక్టార్లు తగ్గి 2.20 లక్ష హెక్టార్లకు పరిమితమైంది. తెలంగాణలో ఇటీవలి కాలంలో ఒక వర్షం కురిసినందున సేద్యం గత ఏడాదితో పోలిస్తే 1.9654 ఎకరాల నుండి 1.9637 ఎకరాలకు విస్తరించింది. గుజరాత్ రైతులు నూనెగింజల శ్రేణిలో ఆవాల సేద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, కర్ణాటకలో నెలకొన్న అనావృష్టి పరిస్థితులు వెరసి దేశంలో వేరుశెనగ సేద్యం కుంటుపడింది. అయితే దిగుబడులు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. దక్షిణాదిలో ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గ్రీష్మకాలం సేద్యం సంతృప్తికరంగా ఉండగలదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో దీర్ఘకాలం పాటు నిల్వ చేసే బదులు ధరలు మందగించిన తరుణంలో కొనుగోలు చేసి ధరలు పెరిగిన వెంటనే విక్రయించడం శ్రేయస్కరం. ఎందుకనగా రాబోయే ఉత్పత్తి సమృద్ధిగా ఉండగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. తూర్పు భారత్లో వేరుశెనగ సేద్యం ఏటికేడు పెరుగుతున్నది. దేశంలో కుసుమల సేద్యం గత ఏడాది 53,000 హెక్టార్లకు విస్తరించగా ఈసారి 47,000 హెక్టార్లు, నువ్వులు 18,000 హెక్టార్ల నుండి 8,000 హెక్టార్లు, సన్ఫ్లవర్ 47,000 హెక్టార్ల నుండి 15,000 హెక్టార్లకు పరిమితం కాగా అలసందలు 2 లక్ష హెక్టార్ల నుండి పెరిగి 2.18 లక్ష హెక్టార్లకు విస్తరించింది. మధ్యప్రదేశ్లోని నీమచ్లో ప్రతిరోజు 40 నుంచి 50 వరకు వేల బస్తాలు, రాజస్థాన్లో లోని జోధ్పూర్, గంగాపూర్ సిటీ, జైపూర్, బికనీర్ ప్రాంతాలలో కలిసి 95,000 మెనస్ 1 లక్ష బస్తాలు, ఉత్తరప్రదేశ్లోని మహోబా, ఝాన్సీ ప్రాంతాలలో 1.15 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 30 నుంచి 40 వరకు వేల బస్తాలు, ఆంధ్రప్రదేశ్లోని ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రాంతాలలో 50 నుంచి 60 వరకు వేల బస్తాలు, నరపాల, అనంతపురం, కళ్యాణ్ దుర్గ్, పుట్టపర్తి, మడకసిర ప్రాంతాలలో 30 నుంచి 35 వరకు వేల బస్తాలు. కర్ణాటకలోని బళ్ళారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, కొత్తూరు, దావణగిరి, గదగ్ ప్రాంతాలలో వారంలో 25 నుంచి 30 వరకు వేల బస్తాలు. గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి వారంలో 1 నుంచి 1.25 లక్షల బస్తాల వేరుశెనగ రాబడిపై హెచ్ఐపిఎస్ గింజలు 60 నుంచి 70 వరకు కౌంట్ 12,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. గుజరాత్లోని హెచ్పిఎస్ గింజలు బోర్డు సరుకు ముంద్రా డెలివరీ 50 నుంచి 60 వరకు కౌంట్ 10,400, 50 నుంచి 55 వరకు కౌంట్ 10,500, 40 నుంచి 50 వరకు కౌంట్ 10,640 నుంచి 45 వరకు కౌంట్ 10,700, 38 నుంచి 42 వరకు కౌంట్ 10,900, టీజే 80 నుంచి 90 వరకు కౌంట్ కొత్త సరుకు 10,200 నుంచి 10,500 వరకు, 50 నుంచి 60 వరకు కౌంట్ 10,600 నుంచి 10,900 వరకు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కోసం రవాణా అవుతున్నది. మధ్యప్రదేశ్లోనిలో జీమెనస్ 2 రకం సరుకు 6,800 నుంచి 7,300 వరకు, నాణ్యమైన సరుకు 6,800 నుంచి 7,100 వరకు, మీడియం 6,500 నుంచి 6,800 వరకు, సాధారణ రకం 6,100 నుంచి 6,400 వరకు, షాజాపూర్లో 6,000 నుంచి 6,500 వరకు, హెచ్పిఎస్ గింజలు 60 నుంచి 70 వరకు కౌంట్ 10,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని జోధ్పూర్, గంగాపురి సిటీ, జైపూర్, బికనీర్ ప్రాంతాలలో కొత్త వేరుశెనగ 6,500 నుంచి 7,700 వరకు, బికనీర్ హెచ్పిఎస్ గింజలు 40 నుంచి 50 వరకు కౌంట్ 10,000, 50 నుంచి 60 వరకు కౌంట్ 9,700, 60 నుంచి 70 వరకు కౌంట్ 9,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఉత్తరప్రదేశ్లోని మహోబా ఝాన్సీ ప్రాంతాలలో కొత్త వేరుశెనగ ఎండు సరుకు 5,800 నుంచి 6,000 వరకు హెచ్పీఎస్ గింజలు 60 నుంచి 70 వరకు కౌంట్ విరుద్నగర్ డెలివరీ జీఎస్టీతో 10,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఆదోని ఎమ్మిగనూరు కర్నూలు ప్రాంతాలలో సరుకు నాణ్యంగా లేనందున ధర తగ్గి 7,119 నుంచి 8,050 వరకు నర్పాల అనంతపురం కళ్యాణ్ దుర్గ్ పుట్టపర్తి మడకసిర ప్రాంతాలలో హెచ్సీఎస్ గింజలు 80 నుంచి 90 వరకు కౌంట్ 11,570 నుంచి 80 వరకు కౌంట్ స్థానికంగా 11,500 చెన్నై డెలివరీ 11,800 60 నుంచి 70 వరకు కౌంట్ గుజరాత్ డెలివరీ 12,300 నుంచి 12,400 వరకు 90 నుంచి 100 వరకు కౌంట్ స్థానికంగా 11,000 చెన్నై డెలివరీ 11,300 కళ్యాణి 9,000 చెన్నై డెలివరీ 9,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి చెల్లకేరి చిత్రదుర్గ్ కొత్తూరు దావణగెరె గదగ్ ప్రాంతాలలో గత వారం 25 నుంచి 30 వరకు వేల బస్తాల వేరుశెనగ రాబడిపై చెల్లకేరిలో కదిరి లేపాక్షి 5,500 నుంచి 6,500 వరకు K-6 రకం 6,000 7,000 నాణ్యమైన సరుకు 7,500 నుంచి 8,600 వరకు హెచ్పీఎస్ గింజలు 80 నుంచి 90 వరకు కౌంట్ 11,100 11,200 90 నుంచి 100 వరకు కౌంట్ 10,970 నుంచి 80 వరకు కౌంట్. మహారాష్ట్ర డెలివరీ 12,100 నుంచి 12,200 వరకు 60 నుంచి 70 వరకు కౌంట్ 12,400 నుంచి 12,500 వరకు 80 నుంచి 90 వరకు 505 ఆర్. 11,800 నుంచి 11,900 వరకు 90 నుంచి 100 వరకు కౌంట్ 11,500 నుంచి 11,600 వరకు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో దక్షిణాంధ్ర సరుకు హెచ్ఎస్ గింజలు 140 నుంచి 160 వరకు కౌంట్ 9,200 80 నుంచి 90 వరకు కౌంట్ 11,670 నుంచి 80 వరకు కౌంట్ 11,800 60 నుంచి 70 వరకు కౌంట్ 12,360 నుంచి 65 వరకు కౌంట్ 12,650 నుంచి 60 వరకు కౌంట్ 12,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని చెన్నైలో హెచ్ఎస్ గింజలు ఎక్స్పోర్టు రకం పీనట్ 80 కిలోల బస్తా 9,300 జేల్ మిక్స్ 9,400 తిరుకోవిలూరు అవలూరుపేట జైగుండం దిండివనం పెనత్తూరు ప్రాంతాలలో 7,000 నుంచి 8,700 వరకు అలంగుడిలో హెచ్సీఎస్ గింజలు 50 నుంచి 60 వరకు కౌంట్ 12,000 80 నుంచి 90 వరకు కౌంట్ 11,000 తిరువన్నామలైలో హెచ్పీఎస్ గింజలు 90 నుంచి 100 వరకు కౌంట్ 11,200 80 నుంచి 90 వరకు కౌంట్ 12,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.